అనంతము నేనే సర్వము నేనే ఈ లోక రక్షకుడు నేనే. రామచరిత్రకు కేంద్రమైన మందార పన్నాగం శ్రీరామచంద్రుని మహాపురుషుడిగా దేవుడిగా మార్చిన కథ ఇతివృత్తాంతమే ఆది కావ్యం. రామాయణాన్ని ఇక్కడ రామనారాయణంలో చూపిస్తున్నారు. అందుకు మనం అక్కడికి వెళ్తున్నాం. పదండి చూద్దాం. ఇదే రామనారాయణం. 15 ఎకరముల స్థలంలో నిర్మితమైన రామనారాయణం. భక్తిలో తడిసిన హృదయాలయం ఈ రామనారాయణం. శ్రీరామ భక్తుడు నారాయణ నరసింహమూర్తి హృదయంలో వెలిసిన శ్రీరామక్షేత్రం ఈ రామనారాయణం. మనం మందిరంలో అడుగు పెట్టగానే ఎదురుగా నెమలరాజు మనకి స్వాగతం పలుకుతున్నట్లు ఏర్పాటు చేశారు. ఎంత అందంగా ఏర్పాటు చేశారంటే మీరు చూడండి, ఎంత బాగుంది ఏరియా అంతనా. ఇది ఎన్సిఎస్ ట్రస్ట్ వారు ఎంత అందంగా తీర్చిదిద్దారు. చూడండి ఈ రామాలయాన్ని. శ్రీరామచంద్రుడు విల్లు ఆకారంలో నిర్మితమైన ఈ రామనారాయణాన్ని చూసి తీరవలసిందే, చెప్పేది కాదు. ఒక్కసారి వచ్చితే మీరు ఆధ్యాత్మికంగా ఎంతో ఆనందాన్ని పొందుతారని చెప్పచ్చు. చాలా బాగుంటుంది. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం 9 గంటల వరకు ఉంటుంది. మీరు సాయంత్రం వస్తే మీకు లేజర్ షో కూడా ఏర్పాటు చేస్తారు. చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందో చెప్పేది కాదు, చూసి తీరవలసింది. ఈ రామనారాయణం విజయనగరం జిల్లాలో ఉంది. ఎంత అందమైన కేంద్రాన్ని కట్టడానికి ప్రధాన కారణం రామభక్తి. అదే ఈ రామనారాయణం. ఇక్కడ మనం చూడడానికి కాదు, ఇక్కడ భక్తిలో పుట్టిన రామ మందిరము ఇది, రామనారాయణమిది. చూడండి ఎంత అందంగా మనకి రామాయణాన్ని విడమర్చి ప్రతి శిల్పంలాగా చెక్కారు. ఇక్కడ ప్రతి ఫ్రేమ్ కూడా అంత అందంగా ఉంది. రామనారాయణం చూడవలసిద్దే, వెళ్ళవలసిద్దే. ఎంత బాగుందో మీరు చెప్పేది కాదు. ఇక్కడ శ్రీ విష్ణుమూర్తి అవతారం నుంచి రామాయణాన్ని ఏ విధంగా రామాయణం జరిగింది, ఏ విధంగా వాల్మీకి కథ రాశారు అనే విషయం మీద ఇక్కడ ప్రతి ఫ్రేమ్ కూడా మనకు చెప్తుంది. చూడండి ఎంత బాగుందో. మహాభారతం కాదు, ఇది ఆది కావ్యం. రామాయణంలో ఉన్న దశరథుడు పిల్లలతో ఎంత చక్కగా ఉన్నాడో ఈ చిత్రపటం మనకు చెప్తుంది. విశ్వామిత్రుడితో రామలక్ష్మణులు బయలుదేరే ఈ సన్నివేశాన్ని ఎంత అందంగా ఏర్పాటు చేశారు చూడండి. అరణ్యంలో రామచంద్రుడు జరిగిన ప్రతి అధ్యాయాన్ని ఈ రామనారాయణంలో చూపిస్తున్నారు. ప్రతి చిత్రంలో కూడా, ప్రతి చిత్రం కూడా చాలా చాలా బాగుంది. చూసి తెరవలసిందే కానీ ఆ అనుభూతి మనకి ఎక్కడ దొరకనిది. ఒక ఆధ్యాత్మిక కేంద్రం ఎంత అందంగా తీర్చిదిద్దారు అంటే శ్రీ నారాయణ నరసింహమూర్తి గారి ఆలోచన రామాయణం గురించి ఎంత గొప్పగా ఉందో మనకి అర్థమవుతుంది. రామచరిత్రకు కేంద్రమైన మందార పన్నాగం శ్రీరామచంద్రుని మహాపురుషుడిగా దేవుడిగా మార్చిన కథ ఇతివృత్తాంతమే ఈ రామాయణం. అది మనం ఈ రామనారాయణలు మనం చూస్తున్నాం. చూడండి ఎంత బాగున్నాయో. ప్రతి ఫ్రేమ్ కూడా మనని ఆధ్యాత్మికంగా
దైవత్వంలో మనని కలిపేస్తుంది. ఒక రాజు దేవుడిగా మారాడు, ఒక మానవుడు మహావ్యక్తిగా మారాడు. ప్రతి విషయాన్ని ఎంత క్షుణ్ణంగా ఈ రామనారాయణ ఇది అందరూ చూడవలసిన పుణ్యక్షేత్రం. ప్రతి హిందువు కూడా ఒక్కసారైనా ఈ రామక్షేత్రానికి వచ్చి పులకించిపోవాలని కోరుకుంటారు. అంత బాగుంది ఈ రామనారాయణం. శ్రీరామ్ జై రామ్ సీతారాం, 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 శ్రీరామ్ జై రామ్ సీతారాం. జై జై రామ జానకి రామ కౌసల్య రామ. చూడండి ఎంత బాగుందో. విద్యుత్ కాంతులతో రామనారాయణం మురిసిపోతుంది మన కంటికి. నేత్రానందం. చూడవలసింది ఈ రామనారాయణం. తల తల మెరిసిపోతుందండి. చూడండి ఈ రామనారాయణని. నాకు చాలా బాగా నచ్చింది ఈ రామనారాయణ. ఇక్కడ మనకి ఈ విధంగా వెళ్తే మనకి ఇక్కడ లక్ష్మీదేవి విగ్రహం ఏర్పాటు చేశారండి. చాలా బాగుంది చూడడానికి. అదేవిధంగా ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంది ప్రత్యేకంగా రామనారాయణలో. అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే ఇక సరస్వతి సంబంధించిన విగ్రహం ఏర్పాటు చేశారండి. చాలా బాగుందండి విగ్రహం కూడా. అలాగే ముందుకెళ్తే మామూలు లేదండి, చాలా బాగుంది. ఇది గోకులం అండి. చూసారు అది ఎంత బాగుందో. ఇది లైబ్రరీ అండి, రామాయణం సంబంధించి లైబ్రరీ. శివధనుస్సు ఆధారంగానే సీతను పరిణయమాడిన శ్రీరాముని పుణ్య కథను దృశ్యమానం చేస్తున్న పరమ పావన పర్యాటక క్షేత్రమే రామనారాయణ. ధనుస్సు ఆకారంలో తీర్చిదిద్దిన దాశరథి చారిత్రక దృశ్యాల ధన్య ప్రాంగణం రామనారాయణ. నమో శ్రీ ఆంజనేయం నమో వాయుప. అన్ని దిక్కులు నేనే, అన్ని రూపాలు నేనే, అన్ని కాలాలు నేనే, అన్ని భావాలు నేనే, శృతులు నేను, గతులు నేను, అనంతము నేనే, స్వర్గము నేనే, ఈ లోక రక్షకుడు నేనే. ఈ లేదస్సు చాలా బాగుందండి. చూడడానికి చాలా చాలా బాగుంది. ప్రతి భక్తుడు కూడా దేవుడు అక్కడికి ప్రత్యక్షమైపోయి మాకు వరాలు ఇస్తున్నట్లు కనిపిస్తుంది. అంత గొప్ప లేదస్సు ఇది. ఇక్కడికి వచ్చి చూసి ధరించవలసిందే, దైవ అనుగ్రహం పొందవలసిందే. నారాయణం వంశ శుభ